గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం మ్యాక్రో ఎలిమెంట్స్ లేదా మ్యాక్రో న్యూట్రియంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. దాంట్లో మనం కొంచెం పార్ట్ వదిలేసాం కదా. ఇంకా మిగతా వాటిని ఏం డిస్కస్ చేసుకోవాలంటే మెగ్నీషియం ఒకటి, అదేవిధంగా సల్ఫర్ గురించి మనం డిస్కస్ చేసుకోలేదు. వీటి రెండు కోసం డిస్కస్ చేసుకున్న తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ లేదా మైక్రో ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం అనమాట. సూక్ష్మ పోషకాలు లేదా సూక్ష్మ మూలకాలు. ఎస్ఐ క్వశ్చన్ ఇది ఎలా ఇస్తాడంటే ఎలా అయినా అడగచ్చు అనమాట. సూక్ష్మ మూలకాలు లేదా సూక్ష్మ పోషకాలు అంటాడు, లేకుంటే స్థూల పోషకాలు లేదా స్థూల మూలకాలు. అందుకనేసి రెండు కూడా రాశాను. మైక్రో ఎలిమెంట్స్ అంటాము, అదేవిధంగా మైక్రో న్యూట్రియంట్స్, అదేవిధంగా మైక్రో ఎలిమెంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్. క్వశ్చన్ ఎలానే ఇస్తాడు, మనం ఎలా ఇచ్చినా రాసేయాలన్నమాట. అందుకే దీంట్లో ఎలిమెంట్స్ అండ్ న్యూట్రియంట్స్ రెండు రాశాను. దీంట్లో మనం ఇంకా మైక్రో ఎలిమెంట్స్ ఇది ఎస్ఐ క్వశ్చన్, మైక్రో ఎలిమెంట్స్ ఇది కూడా ఎస్ఐ క్వశ్చన్. దీంట్లో ఇంకా మనం మెగ్నీషియం సల్ఫర్ వదిలేసాం కదా నిన్న క్లాస్లో. నెక్స్ట్ కంటిన్యూషన్ మెగ్నీషియం అనమాట. ఫస్ట్ వన్ ఫిఫ్త్ వన్ మెగ్నీషియం. ఈ మెగ్నీషియాన్ని ప్లాంట్స్ ఎలా అబ్జర్వ్ చేసుకుంటాయంటే డైవాలెంట్ అయాన్స్ రూపంలో ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. మెగ్నీషియంని డైవాలెంట్ అయాన్స్ రూపంలో ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి ప్లాంట్స్. డైవాలెంట్ అయాన్స్ రూపంలో ఇవి Mg2+2 అన్నమాట. అంటే డైవాలెంట్ రూపంలో ఈ ప్లాంట్స్ ఈ మెగ్నీషియాన్ని అయాన్స్ రూపంలో సాయిల్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. ఇవి మనకి మెగ్నీషియం అనేది ఎక్కడ ఉంటుందంటే క్లోరోఫిల్ ఉంటుంది కదా. క్లోరోఫిల్లో మనకి నిర్మాణాత్మక భాగంగా ఇది ఉంటుంది అనమాట. నిర్మాణాత్మక భాగంగా క్లోరోఫిల్లో ఈ మెగ్నీషియం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనం వేసుకుంటాం కదా క్లోరోఫిల్, సైకిల్ వేసుకుంటాము. ఆ సైకిల్లో మనకి టైల్ పార్ట్, బాడీ పార్ట్ చూస్తాం కదా. దాంట్లో మనకి ఈ మెగ్నీషియం చుట్టూ మనకి కనిపిస్తూ ఉంటుంది కదా. మధ్యలో మెగ్నీషియం ఉండి చుట్టూ మనకి క్లోరిన్ కనిపిస్తూ ఉంటుంది కదా. టైల్ పార్ట్, బాడీ పార్ట్గా దాన్ని చెప్పుకుంటూ ఉంటాం కదా. క్లోరోఫిల్ స్ట్రక్చర్ వేసుకున్నప్పుడు ఇది వేసుకుంటూ ఉంటాం కదా. అంటే క్లోరోఫిల్లోనే మనకి ఈ మెగ్నీషియం అనేది ఒక స్ట్రక్చరల్ పార్ట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది మొక్కల్లో జరిగే, అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఫోటోసింథసిస్లో ఇది మెయిన్ రోల్ ప్లే చేస్తుందని చెప్పొచ్చు అనమాట. మెగ్నీషియం అనేది క్లోరోఫిల్లో ఉంది కాబట్టి కిరణజన్య సంయోగ క్రియలో ఇది ముఖ్యమైన పాత్ర అనేది వహిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది ఇంకేం చేస్తుందంటే ఎంజైమ్స్ ఇది ఏం చేస్తుందంటే యాక్టివ్ చేస్తుంది అనమాట. ఎంజైమ్స్ యాక్టివేషన్లో ఇది ఒక రోల్ ప్లే చేస్తుంది అనమాట. మెగ్నీషియం మనకి చాలా ఎంజైమ్స్ని ఇది ఏం చేస్తుంది, యాక్టివేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫాస్ఫోకైనేజ్, కార్బాక్సిలేజ్ ఎంజైమ్స్ అనమాట. ఫాస్ఫోకైనేజ్ అండ్ కార్బాక్సిలేజ్. ఫాస్ఫోకైనేజ్, కార్బాక్సిలేజ్. ఫాస్ఫోకైనేజ్ అండ్ కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్స్ ఇది ఏం చేస్తుంది, ఇంకా మిగతా ఎంజైమ్స్ ఇది యాక్టివేట్ చేస్తుంది అనమాట. రైబోజోమ్స్ ఉన్నాయి కదా మనకి. రైబోజోమ్స్లో సబ్ యూనిట్స్ కూడా ఉంటాయి. 40S 30S సబ్ యూనిట్స్ ఉంటాయి కదా. ఈ సబ్ యూనిట్స్ని కూడా మనకి 40S 60S ఉప ప్రమాణాలని మనకి ఏం చేస్తుందంటే సబ్ యూనిట్స్ ఉన్నాయి కదా, వీటిని ఏం చేస్తుందంటే బంధించి ఉంచుతుంది అనమాట. ఏక ప్రమాణంగా ఇది బంధించి వాటి ద్వారా ప్రోటీన్ సంశ్లేషణ, ప్రోటీన్ సింథసిస్లో ఇది పాల్గొంటుంది అనమాట. ప్రోటీన్ సింథసిస్ జరగడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. రైబోజోమ్స్లో మనకి సబ్ యూనిట్స్ ఏముంటాయి, 40 and 60S రైబోజోమ్స్లో సబ్ యూనిట్స్. ఉప ప్రమాణాలు 40S 60S. ఈ 40S 60S సబ్ యూనిట్స్ని ఇది ఏం చేస్తుందంటే ఏక ప్రమాణంగా బంధించేసి ప్రోటీన్ సింథసిస్లో ఈ మెగ్నీషియం అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ప్రోటీన్ సింథసిస్లో ఇది హెల్ప్ చేస్తుంది. ఇది మనకి మెగ్నీషియం గురించి అనమాట. మెగ్నీషియం ఎలా హెల్ప్ చేస్తుంది, ఎవరిని యాక్టివేట్ చేస్తుంది ఏంటి అసలు చూసాం కదా. మన దేశంలో మనకి మన ఇండియాలో కనుక తీసుకున్నాం అనుకోండి, ఈ మెగ్నీషియం లోపం అనేది మన సాయిల్ అసలు కనిపించదు అనమాట.
మన సాయిల్లో మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది అస్సలు కనిపించదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మామూలు సాయిల్లో అయితే, ఫెర్టైల్ సాయిల్లో అయితే ఇది అసలు కనిపించదు. కానీ కొన్ని మనకి శాండీ సాయిల్స్ ఉంటూ ఉంటాయి కదా, కొన్ని లోమీ సాయిల్స్ కానీ శాండీ సాయిల్స్ కానీ ఉంటాయి కదా, వీటిలో కొంత కొరత అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. లేకుంటే మనకి ఎసిడిక్ సాయిల్స్ ఉంటాయి కదా, ఎసిడిక్ సాయిల్స్ కానీ లేకుంటే శాండీ సాయిల్స్లో కొంచెం ఈ కొరత డెఫిషియన్సీ అనేది కొంచెం కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ మనకి మెగ్నీషియం అనేది యాక్చువల్గా అయితే మన ఇండియాలో ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ అనేదే లేదు. కొన్ని శాండీ సాయిల్స్లో కానీ ఎసిడిక్ సాయిల్స్లో కానీ ఇసుక నేలలు, ఆమ్ల నేలలు ఉంటాయి కదా, వీటిలో మనకి కొంతవరకు ఈ మెగ్నీషియం లోపం అనేది కనిపిస్తుంది అనమాట. ఈ మెగ్నీషియం కూడా ఎలాంటిదంటే అది చలనశీల మూలకం అనమాట. చలనశీలత కలిగిన మూలకం అంటే మనకి ఫస్ట్ దేంట్లో కనిపిస్తుంది లోప లక్షణం అనేది, డెఫిషియన్సీ సింటమ్స్ మనం ఫస్ట్ చెప్పుకున్నాం. చలనశీలత కలిగింది అయితే మనకి ముదురాకుల్లో మనకి ఏదైతే డార్క్గా ఉన్న లీవ్స్ ఉంటాయో అది కూడా అడల్ట్ లీవ్స్లో మనకి ఈ సింటమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. అదే చలనశీలత కలిగి లేదనుకోండి, మూవింగ్ యాక్షన్ ఇది కలిగి లేదనుకోండి, అప్పుడు మనకి స్టెమ్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ సిమ్టమ్స్ అనేది ఫస్ట్ మనకి లీవ్స్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. లోప లక్షణాలు అనేవి మనకి ముదురు పత్రాల్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత లేత పత్రాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ మాత్రం ముదురు పత్రాలు, తర్వాత మనకి యంగ్ లీవ్స్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మెగ్నీషియం లోపించినప్పుడు జరిగేది ఏంటంటే క్లోరోఫిల్ ఏదైతే ఉందో క్లోరోఫిల్ అబ్సెంట్ అయిపోతుంది అనమాట. గ్రాడ్యువల్గా క్లోరోఫిల్ మొత్తం అంతా కూడా పోతుంది అనమాట. ఈ క్లోరోఫిల్ అబ్సెంట్ అయిపోతుంది. ఈ క్లోరోఫిల్ అబ్సెంట్ అయిపోయి వీన్స్ ఉంటాయి కదా, లీవ్స్లో మిడిల్లో మనకి వీన్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, ఈ పత్రాల యొక్క ఈనెల భాగంలో ఉన్న టిష్యూ ఏదైతే ఉందో ఆ టిష్యూలో మనకి ఫస్ట్ ఈ లక్షణం కనిపిస్తూ ఉంటుంది అనమాట. క్లోరోఫిల్ యాబ్సెంట్ కాబట్టి ఏం కనిపిస్తాయి, ఆ భాగాలంతా కూడా టిష్యూలో క్లోరోఫిల్ ఉంటుంది కాబట్టి ఇవి ఈనెల మధ్య భాగం అంతా కూడా ఏ కలర్లో కనిపిస్తుంది అంటే మనకి బ్రౌన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. గోధుమ రంగులో మనకి ఇది కనిపిస్తూ ఉంటాయి అనమాట. గోధుమ రంగులో మనకి మచ్చలు అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అక్కడ వీన్స్ మిడిల్లో మనకి స్పాట్స్ కనిపిస్తూ ఉంటాయి, బ్రౌన్ కలర్డ్ స్పాట్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇది మెగ్నీషియం గురించి. నెక్స్ట్ సల్ఫర్. నెక్స్ట్ ఏంటి, సల్ఫర్. గంధకం అని పిలుస్తాం కదా సల్ఫర్ని. ఈ సల్ఫర్ అనేది మనకి ఇది కూడా మనకి ఏ రూపంలో దొరుకుతుందంటే బైవాలెంట్ సల్ఫేట్ రూపంలో దొరుకుతుంది అనమాట. డైవాలెంట్ సల్ఫేట్ అయాన్ల రూపంలో. డైవాలెంట్ సల్ఫేట్ అయాన్స్. డైవాలెంట్ సల్ఫేట్ అయాన్స్ రూపంలో ఇది లభిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ సల్ఫర్ లేదా గంధకం అనేది డైవాలెంట్ అయాన్స్ రూపంలో సాయిల్ నుండి అబ్జర్వ్ అవుతుంది. దీంట్లో మనకి ఈ సల్ఫర్ అనేది మనకి యాసిడ్స్లో కనిపిస్తూ ఉంటుందంటే అమైనో యాసిడ్స్లో సిస్టీను ఇవి ఉంటాయి కదా మనకి, సిస్టీన్, మిథియోనిన్, సిస్టీన్ వీటిలో మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సిస్టీను సిస్టీన్ మిథియోనిన్, ఏంటమ్మా మిథియోనిన్, సిస్టీన్, మిథియోనైన్ అనే మనకి ఈ ఎమైనో యాసిడ్స్లో ఈ సల్ఫర్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అమైనో యాసిడ్స్లో ఇది సల్ఫర్ ఉంటుంది అనమాట. ఇది ఇంకా వేటిలో ఉంటుందంటే లైపోయిక్ యాసిడ్లో కూడా మనకి సల్ఫర్ అనేది ఉంటుంది అనమాట. లైపోయిక్ యాసిడ్లోను, కోఎంజైమ్లోను
ఏదైతే మనకి సిస్టైన్ సిస్టీన్ మిథియోనిన్లో ఎలా అయితే ఉన్నదో అదేవిధంగా లైపోయిక్ యాసిడ్ అదేవిధంగా కోఎంజైమ్ ఏలో కూడా మనకి థైమిన్ బయోటిన్ అనే వైటమిన్స్లో కూడా ఇది ఉంటుంది అన్నమాట సల్ఫర్ అనేది. లైపోయిక్ యాసిడ్ లైపోయిక్ యాసిడ్లోను అదేవిధంగా మనకి కోఎంజైమ్ ఏలోను థైమిన్ అనే వైటమిన్ బయోటిన్ అనే వైటమిన్లో కూడా ఇవి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇవి వైటమిన్స్. లైపోయిక్ యాసిడ్లోను కోఎంజైమ్ ఏలోను అదేవిధంగా థైమిన్ బయోటిన్ అనే వైటమిన్స్లో కూడా ఈ సల్ఫర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. అనగటకంగా ఇది కాంపోనెంట్గా ఈ సల్ఫర్ అనేది వీటిలో ఉంటుందన్నమాట. ఈ సల్ఫర్ అనేది మనకి ఇంకా దేంట్లో ఉంటుంది మనకు బాగా తెలిసిన వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్స్ కట్ చేసామనుకోండి, ఆనియన్స్ కట్ చేస్తే ఏమొస్తుంది మనకి కళ్ళు మంట వస్తూ ఉంటాయి, కళ్ళు మంట వచ్చి ఎవరో కొట్టినట్టు ఏడుస్తూ ఉంటాం కదా. ఆనియన్స్ కట్ చేసినప్పుడు చూడకపోతే ఎందుకు ఏడుస్తున్నావు అని అడగని కూడా అడుగుతారు. ఎందుకంటే మండుతూ ఉంటుంది కదా, కళ్ళు మండుతూ ఉంటాయి కాబట్టి కళ్ళ ఏమొస్తుంది వాటర్ వస్తూ ఉంటుంది అనమాట. దీనికి కారణం ఏంటంటే మనకి ఆనియన్స్లోను అదేవిధంగా గార్లిక్లో కూడా ఏంటంటే మనకి సల్ఫర్ ఉంటుంది అనమాట. ఈ సల్ఫర్ ఉండడం వల్ల ఈ ఘాటు వలన కళ్ళు మండుతాయి, స్మెల్ కూడా మనకి అదొకలాంటి స్మెల్ వస్తూ ఉంటాయి. గార్లిక్ ఒక ఘాటు వాసనలాగా వస్తాయి కదా, ఆనియన్ గార్లిక్ కూడా వెల్లుల్లి ఉల్లి కూడా ఒక మంచి ఘాటు స్మెల్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి ఈ సల్ఫర్ పాలీసల్ఫైడ్స్ రూపంలో ఉంటుంది అనమాట. సల్ఫరు పాలీసల్ఫైడ్స్ రూపంలో ఈ సల్ఫర్ ఉండడం వల్ల ఆ ఘాటు వాసన అదేవిధంగా మంట రావడానికి కారణం అనమాట. పాలీసల్ఫైడ్స్ అధిక మొత్తంలో ఉంటాయి, తక్కువగా ఉండవు అనమాట. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఆ స్మెల్ మనకి ఎంత వాష్ చేసుకున్నా కానీ పోదు, అలాగే స్మెల్ అలాగే ఉంటుంది. గార్లిక్ కూడా అంతే కదా, వెల్లుల్లి కూడా మనకి అలాగే అనిపిస్తుంది స్మెల్. వాటిని చితక స్మాష్ చేసినా కానీ లేకుంటే వాటిని పేస్ట్ చేసినా కానీ స్మెల్ మాత్రం మనం ఎంత సోప్ వాష్ వేసి మనం కడుక్కున్నా కానీ హ్యాండ్ వాషెస్లో యూస్ చేసినా కానీ పోదన్నమాట. అంత ఘాటైన వాసన వస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే వీటిలో పాలీసల్ఫైడ్స్ ఎక్కువ అమౌంట్లో ఉండడం వల్ల ఇవి అలాంటి ఘాటైన వాసన వస్తూ ఉంటాయి అన్నమాట. మంటకి కూడా కారణం అదే అనమాట. ఇది సాయిల్లో మనకి లోపం అయితే ఉండదు అనమాట. గంధకం అనేది సాయిల్లో సఫిషియెంట్గా ఉంటుంది అనమాట, సఫిషియెంట్గానే ఉంటుంది. అందువల్ల ఈ మూలక లోపం అనేది మొక్కల్లో రేర్ అనమాట, రేర్గా కనిపిస్తుంది. ఎప్పుడు కూడా సల్ఫర్ అనేది సఫిషియెంట్గానే సాయిల్లో ఉంటుంది అనమాట. కాబట్టి మనకి డెఫిషియన్సీ అనేది రేర్గా కనిపిస్తుంది అనమాట. దీంట్లో మనకి చలనశీలత అనేది తక్కువగా ఉంటుంది. చలనశీలత తక్కువగా ఉంటే ఆటోమేటిక్గా మనకి సింటమ్స్ ఎక్కడ కనిపిస్తాయి, స్టెమ్లో కనిపిస్తాయి అనమాట. స్టెమ్ తర్వాత అప్పుడు లీవ్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ కనిపించేది స్టెమ్లో కనిపిస్తూ ఉండదు అనమాట. లోప లక్షణాలు స్టెమ్ లేదా లేత పత్రాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఫస్ట్. అదే మనకి చల్లశీలత కలిగి ఉంటే ముద్ర పత్రాల్లో కనిపిస్తాయి, లేదా చల్లశీలత లేకపోతే స్టెమ్లో కనిపిస్తాయి. తక్కువగా ఉంది కాబట్టి ఫస్ట్ లేత పత్రాల్లో కనిపిస్తాయి అనమాట. చల్లశీలత తక్కువగా ఉంది కాబట్టి సిమ్టమ్స్ మనకి లేత పత్రాల్లో కనిపించి ఈ లీవ్స్ అన్నీ కూడా మనకి ఎలా తయారవుతాయి అంటే క్లోరోసిస్గా మనకి తయారైపోతాయి అనమాట. నిర్హరితంగా క్లోరోప్లాస్ట్ ఇక్కడ ఆబ్సెంట్ అవుతుంది కాబట్టి అన్నీ కూడా నిర్హరితంగా క్లోరోసిస్గా కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం టీ లీవ్స్ తీసుకుంటున్నాం. టీ లీవ్స్ తీసుకుంటే దీంట్లో మనకి లీవ్స్ అన్నీ కూడా డిసీజ్ ఏంటంటే టీ ఎల్లోస్ అనమాట. టీ ఎల్లోస్ వల్ల లీవ్స్ అన్నీ కూడా రాలిపోతాయి.
వచ్చే డిసీజ్ ఏంటంటే టీఎల్ఓస్. లీవ్స్ అన్ని కూడా క్లోరోసిస్, మనకి క్లోరోఫిల్ ఆబ్సెంట్ అయితే ఆటోమేటిక్ ఏమవుతుంది, లీవ్స్ ఎల్లోగా మారిపోతాయి. ఎల్లోగా మారిపోయినాయి అంటే లీవ్స్ అన్ని కూడా రాలిపోవడానికి రెడీగా ఉన్నట్టే కదా. మనకి ఒక ప్లాంట్ తీసుకున్నామంటే లీఫ్ అనేది ఎప్పుడు కింద పడిపోతుంది, రిమూవ్ అయిపోతుంది ప్లాంట్ నుంచి. ఎల్లో కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత అది అడల్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత కదా కిందికి రాలిపోతూ ఉంటుంది. అంటే అప్పుడు దీంట్లో క్లోరోఫిల్ ఆబ్సెంట్ కాబట్టి లీవ్స్లో ఇప్పుడు లీవ్స్ అన్ని ఏమైపోతాయి అంటే రాలిపోతూ ఉంటాయి అనమాట. మనం ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకుంటామంటే టీ ప్లాంట్స్ తీసుకున్నాం. టీలో మనకి డిసీజ్ ఏమొస్తుందంటే దీంట్లో టీఎల్ఓస్ అనమాట. లీవ్స్ అన్ని కూడా ఎల్లో కలర్గా మారిపోయి రాలిపోతూ ఉంటాయి అనమాట. టొమాటోస్లో స్టెమ్ము అదేవిధంగా రూట్స్ కూడా ఎలా అయిపోతాయంటే సైజు ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సైజు డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సన్నగా రూట్స్ అండ్ స్టెమ్ కూడా లీన్గా తయారైపోతాయి అనమాట. లీన్గా అయిపోతూ ఉంటాయి అనమాట. ఇది మొత్తం టోటల్గా మనకి మ్యాక్రో ఎలిమెంట్స్లో లాస్ట్ వన్ మనం సల్ఫర్ కోసం డిస్కస్ చేసుకున్నాం కదా. ఇవి టోటల్ మ్యాక్రో ఎలిమెంట్స్. నెక్స్ట్ మైక్రో ఎలిమెంట్స్. నెక్స్ట్ వన్ మైక్రో ఎలిమెంట్స్ లేదా మైక్రో న్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు లేదా సూక్ష్మ మూలకాలు. ప్లాంట్కి తక్కువ పరిమాణంలో సరిపోయే మూలకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమని పిలుస్తామంటే మైక్రో ఎలిమెంట్స్ లేదా మైక్రో న్యూట్రియంట్స్గా. ప్లాంట్కి తక్కువ పరిమాణంలో ఇవి సరిపోతాయి అన్నమాట. స్వల్ప పరిమాణంలో ఫ్యూ అమౌంట్లో ఇవి సరిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతవరకు సరిపోతాయి అంటే 0.2 నుండి 10 ppm వరకు ఉంటే సరిపోతుంది అనమాట. 0.02 నుంచి 10 ppm అంత ఫ్యూ అమౌంట్ ఉంటే సరిపోతుంది అనమాట. 0.02 నుంచి 10 ppm ఉంటే ఈ మూలకాలు మనకి ఈ ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. మైక్రో ఎలిమెంట్స్ని కొన్ని ఫ్యూ అమౌంట్లో ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ప్లాంట్కి అవసరమయ్యే తక్కువ మూలకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మైక్రో ఎలిమెంట్స్ లేదా మైక్రో న్యూట్రియంట్స్గా పిలుస్తూ ఉంటాం. 0.02 నుంచి 10 ppm వరకు మాత్రమే ఈ ఖనిజ మూలకాల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. దీంట్లో మనకి ప్లాంట్ అబ్జర్వ్ చేసుకునే మైక్రో ఎలిమెంట్స్ ఏంటంటే ఐరన్ లేదా ఫెర్రస్, నెక్స్ట్ మ్యాంగనీసు, కాపరు, బోరాను, మాలిబ్డినం, జింకు, క్లోరిన్ అనమాట. ఈ 7 కూడా మైక్రో ఎలిమెంట్స్ లేదా మైక్రో న్యూట్రియంట్స్. వీటిని మీకు కాంపిటేటివ్లో కూడా అడుగుతాడు. మైక్రో అండ్ మైక్రో ఎలిమెంట్స్ కాంపిటేటివ్లో కూడా ఇది బిట్లాగా వస్తాయి అన్నమాట. చాలా ఎక్కువ టైమ్స్ వీటిని అడిగాడు. మైక్రో అండ్ మైక్రో ఎలిమెంట్స్ అవి ఇవి మిక్స్ చేసి ఇస్తాడనమాట. దీంట్లో మైక్రో ఎలిమెంట్ ఏంటి, మైక్రో ఎలిమెంట్ ఏంటి ఇలా ఇస్తూ ఉంటాడు అనమాట. మిక్స్ చేసి ఇచ్చి ఇందులో మ్యాక్రోదేది మైక్రోదేది లేకుంటే డెఫిషియన్సీ నేమ్ రాసేసి ఇది ఏ ఎలిమెంట్ లోపం వల్ల వస్తుంది అని ఇస్తాడు అనమాట. ఈ విధంగా మనకి ఈ మనకి కాంపిటేటివ్స్లో కూడా ఈ మైక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ లేదా ఎలిమెంట్స్ కోసం బిట్స్ ఉంటా ఉంటాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా నేర్చుకోవాలి. అవేమో మ్యాక్రో ఏమో 6, మైక్రో ఏమో 7 అనమాట. మొత్తం 13 ఎలిమెంట్స్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. మొత్తం మనం 16 ఎలిమెంట్స్ ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పుకుంటున్నాం కదా. దాంట్లో ఓన్లీ 13 ఎలిమెంట్స్ని మాత్రమే మనం నేర్చుకుంటున్నాం. ఇంకా రిమైనింగ్ 3 ఎలిమెంట్స్ ఫ్రేమ్వర్క్ ఎలిమెంట్స్గా తీసుకున్నాం కదా. ఫ్రేమ్వర్క్ ఎలిమెంట్స్గా తీసుకుంటున్నాం. అవి ఏంటది కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. వీటిని ఫ్రేమ్వర్క్ ఎలిమెంట్స్గా తీసుకుంటాం. ఇవి ఎక్కడెక్కడ ఉంటున్నాయి కూడా మనం చూసాం కదా. ఆ 16 ఎలిమెంట్స్లో ఆ 3 మాత్రం మనం ఫ్రేమ్వర్క్ ఎలిమెంట్స్. వీటిని డైరెక్ట్గా ఏం చేస్తాము, వాటర్ అవి అట్మాస్ఫియర్ నుంచి అబ్జర్వ్ చేసేసుకుంటాయి, వాటర్ నుంచి అబ్జర్వ్ చేసేసుకుంటాయి. కాబట్టి ఇది సాయిల్లో ప్రజెంట్ అయి ఉండవు అనమాట. 16 ఎలిమెంట్స్లో 3 ఎలిమెంట్స్, వాళ్ళు 13 ఎలిమెంట్స్ని మాత్రమే మనం నేర్చుకుంటున్నాం అనమాట. అవి మైక్రో ఎలిమెంట్స్గా వీటిని డివైడ్ చేసి వీటిని నేర్చుకుంటున్నాం అనమాట. దీంట్లో మనం మైక్రో ఎలిమెంట్స్గా 7 నేర్చుకుంటున్నాం. మైక్రో ఎలిమెంట్స్ 6 నేర్చుకున్నాం కదా. ఈ 7 ఎలిమెంట్స్. దీంట్లో ఫస్ట్ వన్ ఫెర్రస్ లేదా ఐరన్ అనమాట. ఫెర్రస్ లేదా ఐరన్. ఈ ఫెర్రస్ లేదా ఐరన్
ఫెర్రస్ లేదా ఐరన్ అనేది మనకి ఫెర్రిక్ ఫెర్రస్ అయాన్ల రూపంలో ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఫెర్రిక్ ఫెర్రస్ అయాన్ల రూపంలో ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫెర్రిక్ ఏమో Fe3+ గా చెప్తాము. అదేవిధంగా ఫెర్రస్కి అయితే Fe2+. ఫెర్రిక్ అయాన్స్ రూపంలో ఈ ప్లాంట్ వీటిని సాయిల్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు ప్లాంట్ యొక్క మెటబాలిక్ రేషియోస్లో రియాక్షన్స్లో ఓన్లీ ఫెర్రిక్ మాత్రమే పాల్గొనడం అనేది జరుగుతుంది అనమాట. మెటబాలిక్ రేషియోస్లో రియాక్షన్స్లో ఫెర్రస్ అయాన్స్ మాత్రమే, ఏ అయితే ఫెర్రస్ అయాన్స్ ఉన్నాయో ఫెర్రస్ అయాన్స్ మాత్రమే పాల్గొంటాయి అనమాట. ఐరన్ మనకి ఈ క్లోరోప్లాస్ట్లో ఇది అంతర్భాగంగా ఉండదు, కానీ క్లోరోప్లాస్ట్ ఫార్మేషన్లో మాత్రం ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. క్లోరోప్లాస్ట్లో ఇది అంతర్భాగంగా ఉండదు, కానీ క్లోరోప్లాస్ట్ ఫార్మేషన్లో మాత్రం ఇది పత్రహరితం ఏర్పడడానికి ఇది అవసరం అనమాట. పత్రహరితం ఏర్పడడానికి కావలసిన ఎమైనో యాసిడ్స్ ఏ అయితే ఉన్నాయో ఎమైనో యాసిడ్స్, ఈ ఎమైనో యాసిడ్స్లో ఇది ఎమైనో యాసిడ్స్గా వేటిని తీసుకుంటున్నామంటే లెవిలిక్ యాసిడ్ అనమాట. ఈ లెవిలిక్ యాసిడ్ యొక్క సింథసిస్లో ఇది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. లెవిలిక్ యాసిడ్ ఈ లెవిలిక్ యాసిడ్ యొక్క సింథసిస్లో ఇది మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది, ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏదైతే మనకి రెస్పిరేషన్ అండ్ ఫోటోసింథసిస్లో పాల్గొనే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలక్ట్రాన్స్లో మనకి పాల్గొనే ఎలక్ట్రాన్స్ అంటే సైటోక్రోము ఫైటోక్రోమ్స్ ఇవి ఉంటాయి కదా, వాటిలో మనకి ఈ ఫెర్రస్ అనేది మనకి ఐరన్, ఈ ఫెర్రస్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే ఎలక్ట్రాన్ ఫైరిడాక్సిన్ రూపంలో, ఈ ఫైరిడాక్సిన్ వీటిలో ఎలా ఉంటుందంటే కాంపోనెంట్గా ఉంటుంది అనమాట. కాంపోనెంట్గా ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సైటోక్రోమ్స్ ఫైరిడాక్సిన్స్లో ఇది కాంపోనెంట్గా ఉంటుంది. ఈ సైటోక్రోమ్ అండ్ ఫైరిడాక్సిన్ దేంట్లో యూజ్ అవుతాయి మనకి రెస్పిరేషన్ అండ్ ఫోటోసింథసిస్లో పాల్గొనే ఎలక్ట్రాన్ల యొక్క రవాణాలో ఈ సైటోక్రోము ఫైరిడాక్సిన్ అనేది పాల్గొంటూ ఉంటాయి కదా, వాటిలో ఇది కాంపోనెంట్గా ఉంటుంది అనమాట. ఫైరిడాక్సిన్ సైటోక్రోమ్లో ఇది కాంపోనెంట్గా ఈ ఐరన్ అనేది ఉంటుంది అనమాట. ఇది మనకి ఈ రెండు యౌగికాల్లో కూడా సైటోక్రోమ్ అండ్ ఫైరిడాక్సిన్లో ఇది ఎలా కనిపిస్తుంది మనకి ఫెర్రిక్ స్టేజ్లోనే ఉంటుంది అనమాట. ఫెర్రిక్ లాగానే ఉంటుంది అనమాట. ఫెర్రిక్ స్థితిలోనే ఈ ఐరన్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది రెండింటిలో కూడా. ఈ ఫెర్రిక్ ఏంటంటే ఐరన్ ఎలక్ట్రాన్ గ్రహించినప్పుడు ఎలక్ట్రాన్ ఇది ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుంటుందో అప్పుడు ఇది ఫెర్రస్ స్థితిలోకి అంటే మియాసిస్ డివిజన్ అయ్యి ఫెర్రస్ స్థితిలోకి మారుతుంది అనమాట, కన్వర్ట్ అవుతుంది అనమాట. ఐరన్ అనేది ఎప్పుడు మనకి ఫెర్రస్ స్టేజ్లోకి చేంజ్ అవుతుంది అంటే మియాసిస్ డివిజన్ చెంది అప్పుడు ఫెర్రిక్ కాస్త ఫెర్రస్ అయాన్ల రూపంలోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఎక్కడ అంటే ఈ సైటోక్రోము ఫైరిడాక్సిన్లో ఈ కాంపోనెంట్గా ఉంది కదా, ఈ రెండింటిలో ఇది ఫెర్రస్ స్టేజ్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ ఫెర్రస్ స్టేజ్కి కారణం ఏంటంటే ఈ ఫెర్రిక్ యాసిడ్ కాస్త మనకి మియాసిస్ డివిజన్ అయ్యి ఫెర్రస్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఫెర్రస్గా కన్వర్ట్ అవుతుంది ఇది మరలా ఇది ఏం చేస్తుందంటే ఫెర్రస్గా కన్వర్ట్ అయ్యి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్లో మనకి ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేసే వెక్టార్స్ ఉంటాయి కదా, ఈ వెక్టార్స్ ద్వారా ఇది ఏమవుతుందంటే మళ్ళీ ఫెర్రిక్ స్టేజ్లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఫెర్రిక్ కాస్త ఫెర్రస్గా కన్వర్ట్ అయింది, ఫెర్రస్ కాస్త మళ్ళీ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫరేషన్లో ఇది ఎలా మళ్ళీ కన్వర్ట్ అవుతుంది ఫెర్రిక్ ఆక్సైడ్గా ఆక్సిడేషన్ చెందుతుంది అనమాట. అప్పుడేమో మియాసిస్ డివిజన్ చెందింది, ఇప్పుడేమో ఎలక్ట్రాన్ల రవాణాలో ఇది ఈ
ఫెర్రస్ కాస్త ఫెర్రిక్ ఆక్సైడ్గా ఫెర్రిక్గా ఇది ఏమవుతుంది ఆక్సిడేషన్ చెందుతుంది అనమాట. ఆక్సిడేషన్ చెందుతుంది అనమాట. నెక్స్ట్ ఐరన్ లోపం. ఐరన్ కనుక లోపించింది అనుకోండి ఏటీపీ సింథసిస్ అనేది ఆగిపోతుంది అనమాట. ఐరన్ డిఫిషియన్సీ కనుక ఉంటే ఏమవుతుంది ఏటీపీ సింథసిస్ అనేది జరగదు అనమాట. ఏటీపీ సింథసిస్ ఎండోసిన్ ట్రైఫాస్ఫేట్ సంశ్లేషణ అనేది ఆగిపోతుంది అనమాట. అదేవిధంగా నైట్రోజన్ మియాసిస్ డివిజన్ నైట్రోజన్లో మియాసిస్ డివిజన్ చేయడానికి ఉపయోగపడే నైట్రోజినేజ్ ఎంజైమ్లో కూడా నైట్రోజన్ ఎంజైమ్లో మనకి ఈ మాలిబ్డినంతో పాటు ఐరన్ కూడా ఉంటుంది అనమాట. అంటే నైట్రోజన్ని క్షైకణ విభజన చెందించే నైట్రోజినేజ్ ఎంజైమ్లో మాలిబ్డినం ఆల్రెడీ ఉంటుంది. మాలిబ్డినంతో పాటు ఈ ఐరన్ కూడా దాంట్లో ఉంటుంది అనమాట. ఇది మనకి పెరాక్సిడేజ్ క్యాటలేజ్ అనే ఎంజైమ్స్లో కూడా ముఖ్య భాగంగా ఉంటుంది అనమాట. పెరాక్సిడేజ్ క్యాటలేజ్. క్యాటలేజ్ పెరాక్సిడేజ్ కెటలేజ్ అనే ఎంజైమ్స్లో కూడా ఈ ఐరన్ లేదా ఫెర్రస్ మనకి ఈ ఫెర్రస్ అనేది ఉంటుందన్నమాట. ఈ మొక్కల్లో ఇది చలనశీలత కలిగిన మూలకం కాదనమాట. ఇది చలనశీలత కలిగిన మూలకం కాదు కాబట్టి ఈ మూలకం లోపం వల్ల లక్షణాలు ముందుగా మనకి లేత పత్రాల్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చలనశీలత కలిగి లేదు కాబట్టి లోప లక్షణం మనకి యంగ్ లీవ్స్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట సింటమ్స్. ఇక్కడ కూడా సేమ్ ఈ వీన్స్ ఏది ఉన్నాయో లీఫ్ యొక్క వీన్స్ మిడిల్లో ఉంటాయి కదా, దీంట్లో ఉన్న క్లోరోప్లాస్ట్ ఏమవుతుందంటే యాబ్సెంట్ అయిపోతుంది అనమాట. పత్రహరితం ఏదైతే ఉందో ఇది నిరహరితం అయిపోతుంది అనమాట. కానీ నిరహరితం అయిపోయినా కానీ క్లోరోసిస్కి గురైనా కానీ ఈ ఈనెలు మాత్రం ఆకుపచ్చగానే ఉంటాయి అన్నమాట. గ్రీన్ కలర్లోనే ఉంటాయి, ఎల్లో కలర్కి చేంజ్ అవ్వవు అనమాట. యాబ్సెంట్ అయినా కానీ క్లోరోఫిల్ ఇందులో యాబ్సెంట్ అయినా కానీ గ్రీన్ కలర్లోనే ఉంటాయి అన్నమాట. మనకి ఈ ఫెర్రస్ డెఫిషియన్సీ వల్ల ప్లాంట్స్ ఎలా ఉంటాయంటే సన్నగా పొట్టిగా ఉంటాయి అన్నమాట. లీన్గా షార్ట్గా మనకి ప్లాంట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పొట్టిగా కనిపిస్తూ ఉంటాయి. డెఫిషియన్సీ సింటమ్స్ మాత్రం మనకు కనిపించేది డెఫిషియన్సీ వల్ల ప్లాంట్స్ షార్ట్ అండ్ లీన్గా తయారవుతాయి, పొట్టిగా సన్నగా తయారవుతాయి అనమాట. ఇది ఫెర్రస్ కోసం. నెక్స్ట్ మ్యాంగనీస్. సెకండ్ వన్ ఏంటమ్మా మ్యాంగనీస్. ఈ మ్యాంగనీస్ కూడా మనకి డైవాలెంట్ అయాన్ల రూపంలోనే సాయిల్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. డైవాలెంట్స్ డైవాలెంట్ అయాన్స్ రూపంలో వీటిని కూడా ఎక్కడి నుంచి సాయిల్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటాయి. మ్యాంగనీస్ మనకి అనేక రకాల ఎంజైమ్స్ని యాక్టివేట్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. మ్యాంగనీస్ ఎంజైమ్స్ని యాక్టివేట్ చేయడానికి ఇది యూజ్ అవుతూ ఉంటుంది. ఇది అనేకమైన మనకి మెటబాలిక్ రియాక్షన్స్లో ఇది పాల్గొంటూ ఉంటుంది అనమాట. మెటబాలిక్ రియాక్షన్స్లో అనేకమైన మొక్కలో జరిగే జీవక్రియలకి ఇది పాల్గొంటూ ఉంటుంది. అదేవిధంగా క్రెబ్స్ సైకిల్లో మనకి పాల్గొనే ఆక్సాలోసక్సినిక్ కార్బాక్సిలేజ్, అదేవిధంగా మాలిక్ డిహైడ్రేజినేజ్ ఎంజైమ్లు కూడా ఇది ఏం చేస్తుందంటే యాక్టివేట్ చేస్తుంది. ఆల్రెడీ మనం ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తుంది అంటున్నాం కదా. క్రెబ్స్ సైకిల్లో పాల్గొనే ఎంజైమ్స్ ఏమేమి ఎంజైమ్స్ అంటే ఆక్సాలోసక్సినిక్ కార్బాక్సిలేజ్, సక్సినిక్ కార్బాక్సిలేజ్, ఆక్సాలోసక్సినిక్ కార్బాక్సిలేజ్, అదేవిధంగా
మాలిక్ డిహైడ్రోజినేజ్. డిహైడ్రోజినేజ్ ఇవి రెండు కూడా క్రెబ్స్ సైకిల్లో ఇవి రెండు కూడా పాల్గొంటాయి అనమాట. ఈ ఎంజైమ్స్ రెండు ఆంజాలో సక్సినిక్ కార్బాక్సిలేజ్, సెకండ్ వన్ మాలిక్ డిహైడ్రోజినేజ్. ఈ ఎంజైమ్స్ లో మనకి ఈ ఎంజైమ్స్ ని ఇవి యాక్టివేట్ చేస్తుంది అనమాట. అంటే ఒక ఉత్ప్రేరకంగా ఇది పనిచేస్తూ ఉంటుంది అనమాట ఈ ఎంజైమ్స్ లో. అదేవిధంగా నైట్రోజన్ రిడక్ట్ చేసే ఎంజైమ్స్ కొన్ని ఉన్నాయి కదా, నైట్రేట్ రిడక్టేజ్, అదేవిధంగా హైడ్రాక్సీ అమీన్ రిడక్టేజ్ ఎంజైమ్స్ కూడా ఇది ఉత్తేజపరుస్తుంది అనమాట. నైట్రేట్ రిడక్టేజ్, అదేవిధంగా హైడ్రాక్సీ అమీన్ రిడక్టేజ్. నైట్రేట్ రిడక్టేజ్ నైట్రేట్ రిడక్టేజ్, అదేవిధంగా ఎమీన్ హైడ్రాక్సీ ఎమీన్ రిడక్టేజ్. హైడ్రాక్సీ ఎమీన్ రిడక్టేజ్ ఇవేమో క్రెబ్స్ సైకిల్లో పాల్గొనేవి. ఇవి రెండునేమో ఏదైతే మనకి నైట్రోజన్ ఏదైతే ఉందో నైట్రోజన్ని నైట్రోజన్లో పాల్గొనే ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి నైట్రోజన్ స్వాంగీకరణలో పనిచేయే ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్టివేట్ చేస్తుంది. ఆ రెండు ఎంజైమ్స్ ఏంటి? నైట్రోజన్ స్వాంగీకరణలో పాల్గొన్నాయి నైట్రేట్ రిడక్టేజ్, హైడ్రాక్సీ ఎమీన్ రిడక్టేజ్ అనమాట. మొత్తం టోటల్గా మనం సింపుల్గా ఏం చెప్పుకుంటాం, ఎంజైమ్స్ ఇది యాక్టివేట్ చేస్తుంది అని చెప్పుకుంటున్నాం అనమాట. అదేవిధంగా మనకి ఫోటోసింథసిస్లో మనకి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది కదా, ఈ ఆక్సిజన్ రిలీజ్ అవ్వడానికి కూడా ఈ మ్యాంగనీస్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ మ్యాంగనీస్ ఈ ఆక్సిజన్ రిలీజ్ అయ్యేటప్పుడు ఈ ప్రోటీన్స్లో ఇది మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. ప్రముఖ పాత్ర ప్రోటీన్స్కి ఆక్సిజన్ విడుదల చేసే ప్రక్రియలో ప్రోటీన్స్కి ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆక్సిజన్ రిలీజ్ అయ్యే ఫోటోసింథసిస్లో ఆక్సిజన్ రిలీజ్ అయ్యే ప్రాసెస్లో ప్రోటీన్స్కి ఇది హెల్ప్ చేస్తుంది, మెయిన్ రోల్ ఇక్కడ ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకి క్లోరోప్లాస్ట్ యొక్క థైలకాయిడ్ మెంబ్రెన్స్ ఉంటాయి కదా, ఆ థైలకాయిడ్ మెంబ్రెన్స్లో కూడా ఇది వాటి యొక్క స్ట్రక్చర్ ఫార్మేషన్లో కూడా ఈ మ్యాంగనీస్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. మ్యాంగనీస్ థైలకాయిడ్ మెంబ్రెయిన్ ఫార్మేషన్లో క్లోరోప్లాస్ట్లో మనకి థైలకాయిడ్ మెంబ్రెన్స్ ఉంటాయి కదా, థైలకాయిడ్ త్వచాలు, వాటి యొక్క ఫార్మేషన్లో కూడా ఈ మ్యాంగనీస్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ మ్యాంగనీస్ కనుక డెఫిషియన్సీ ప్లాంట్స్లో మ్యాంగనీస్ డెఫిషియన్సీ వస్తే ఫస్ట్ డెఫిషియన్సీ సింటమ్స్ మనకి దీనివల్ల ఏమవుతుందంటే క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. లీవ్స్లో ఉన్న క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ అనేది ఫస్ట్ డ్యామేజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఫస్ట్ మనకి లీవ్స్ అన్నీ కూడా ఎలా కనిపిస్తాయి, క్లోరోసిస్ క్యారెక్టర్స్ని కలిగి ఉంటాయి అనమాట. నిర్హరితంగా మారిపోతాయి, పత్రాలన్నీ నిర్హరితంగా మారిపోతాయి. అంటే మనకి దీనికి కూడా చలనశీలత కలిగి లేదు కాబట్టి మనకి సిమ్టమ్స్ అనేవి ఫస్ట్ యంగ్ లీవ్స్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట, లేత పత్రాల్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ లేత పత్రాల్లోని ఈనెల యొక్క మధ్య భాగం అంతా కూడా మనకి ఎల్లో కలర్గా మారిపోతూ ఉంటుంది అనమాట. పసుపు పచ్చ రంగులోకి మారిపోయి ఇక్కడ కూడా మనకి నెక్రోటిక్ స్పాట్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. బ్రౌన్ కలర్లో నెక్రోటిక్ స్పాట్స్ అనేవి ఈ మధ్యలో వీన్ మధ్యలో టిష్యూ ఎక్కడైతే ఎల్లో కలర్కి మారిపోయిందో ఆ ఎల్లో కలర్ టిష్యూ మీద మనకి నెక్రోటిక్ స్పాట్స్ అనేవి బ్రౌన్ కలర్లో ఫామ్ అవుతాయి అన్నమాట. నెక్రోటిక్ స్పాట్స్ అనేవి బ్రౌన్ కలర్లో ఫామ్ అవుతాయి. ఈ మ్యాంగనీస్ లోపం వల్ల ఓట్ మొక్కల్లో మనకి గ్రే స్పెక్ అనే డిసీజ్ వస్తుంది అనమాట. ఓట్స్లో గ్రే స్పెక్.
ఓట్స్లో గ్రే స్పెక్ అనే డిసీజ్ వస్తుంది అనమాట ఈ మ్యాంగనీస్ లోపం వల్ల గ్రే స్పెక్. నెక్స్ట్ అదేవిధంగా బఠానీలో తీసుకుంటే మార్ష్ స్పాట్, బఠానీలో మార్ష్ స్పాట్ అనేది డిసీజ్ అనమాట. బఠానీలో మార్ష్ స్పాట్ అనే డిసీజ్ వీటి వల్ల వస్తూ ఉంటుంది అనమాట. అదే షుగర్ బీట్స్లో తీసుకుంటే స్పెక్టిల్డ్ ఎల్లోస్ అనే డిసీజ్ వస్తుంది. షుగర్ బీట్లో స్పెక్టిల్డ్ ఎల్లోస్ అనమాట. స్పెక్టిల్డ్ ఎల్లోస్. షుగర్ బీట్స్లో స్పెకిల్డ్ ఎల్లోస్, ఓట్స్లోనేమో గ్రే స్పెక్, బఠానీలోనేమో పీ తీసుకుంటేనేమో పీనట్స్లోనేమో మార్ష్ స్పాట్, అదేవిధంగా షుగర్ బీట్స్లోనేమో స్పెకిల్డ్ ఎల్లోస్ అనే డిసీజ్ వస్తుంది అనమాట. ఇవి డెఫిషియన్సీ, మ్యాంగనీస్ డెఫిషియన్సీ అయితే వచ్చే డిసీజెస్ అనమాట. నెక్స్ట్ కాపర్, థర్డ్ వన్ కాపర్. థర్డ్ వన్ ఏంటి? రాగి లేదా కాపర్ అనమాట. ఈ రాగిని లేదా కాపర్ని ఎలా తీసుకుంటాయంటే ప్లాంట్స్ సాయిల్ నుంచి ఎలా అబ్జర్వ్ చేసుకుంటాయంటే క్యూప్రిక్ లేదా క్యూప్రస్ అయాల రూపంలో. క్యూప్రిక్, (2+ అయాల Cu2+). క్యూప్రస్. క్యూప్రిక్ అండ్ క్యూప్రస్ అయాల రూపంలో ఇవి తీసుకుంటూ ఉంటాయి అన్నమాట, అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. క్యూప్రిక్ C2+, క్యూప్రస్ Cu+ అన్నమాట. ఈ విధంగా వీటిని అయాన్స్ రూపంలో అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. మనం అధిక మొత్తంలో ఫాస్ఫేట్ ఫెర్టిలైజర్స్ కనుక యూజ్ చేసామనుకోండి మొక్కల్లో రాగి మనకి ఈ కాపర్ లక్షణం కనబడుతుంది అనమాట. ఎక్కువగా ఫాస్ఫేట్ కలిగిన ఎరువులు వాడినప్పుడు మనకి ఈ కాపర్ లోపం అనేది ప్లాంట్స్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది ఆక్సిడేషన్, అదేవిధంగా మనకి రిడక్షన్ ప్రాసెస్లో పాల్గొనే ప్రోటీన్స్, ఎంజైమ్స్లో ఇది కాంపోనెంట్గా ఉంటుంది అనమాట. ఆక్సిడేషన్, రిడక్షన్లో పార్టిసిపేట్ చేసే ఎంజైమ్స్ అండ్ ప్రోటీన్స్లో ఇది కాంపోనెంట్గా ఇది ఉంటుంది అనమాట కాపర్ అనేది. అదేవిధంగా రెస్పిరేషన్ ప్రాసెస్లో యూజ్ అయ్యే ఎంజైమ్స్ ఆక్సిడేజెస్, అదేవిధంగా ఫోటోసింథసిస్ జరుపుకునే ఎలక్ట్రాన్స్, మనకి ప్లాస్టోసైనిన్ ఉంటుంది కదా, ప్లాస్టోసైనిన్ అనే ఎలక్ట్రాన్ వాహకంలో కూడా రాగి లోహ భాగంగా ఉంటుంది అనమాట. ఈ రెండింటిలో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆక్సిడేజ్ దేంట్లో యూజ్ అవుతుందమ్మా? ఈ ఆక్సిడేజ్ రెస్పిరేషన్, శ్వాసక్రియ జరుపుకునే ఎంజైమ్ ఆక్సిడేజ్ అనమాట. ఈ ఆక్సిడేజ్లో అదేవిధంగా మనకి ఫోటోసింథసిస్లో పాల్గొనే ప్లాస్టోసైనిన్ అనే ఎలక్ట్రాన్లో కూడా ప్లాస్టోసైనిన్ అనే ఎలక్ట్రాన్లో కూడా ఇది వాహకంగా ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుందంటే నైట్రేట్ రిడక్టేజ్ అనే ఎంజైమ్ని ఇది యాక్టివేట్ చేస్తుంది అనమాట. నైట్రేట్ రిడక్టేజ్. నైట్రేట్ రిడక్టేజ్ అనే ఎంజైమ్ ఇది ఏం చేస్తుంది? యాక్టివేట్ చేస్తుంది అనమాట. ఈ మనకి
ఈ కాపర్ కనుక లోపించింది అనుకో ప్లాంట్స్లో, ఈ కొన భాగాలు ఏదైనా టిప్ పార్ట్స్ ఏమైపోతున్నాయి అంటే వంకరలు తిరిగిపోతూ ఉంటాయి అన్నమాట. వంకరలు తిరిగిపోయి వాటిలో ఉన్న మనకి నెక్రోటిక్ స్పాట్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. వంకరలుగా తిరిగిపోయి నెక్రోటిక్ స్పాట్స్ అనేవి కణజాల క్షయపు మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అదే సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే దీంట్లో మనకి లీవ్స్ ఏమైపోతాయంటే డ్రైగా అయిపోయి రాలిపోతాయి అనమాట, ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ వ్యాధిని ఏమని పిలుస్తారంటే డైబ్యాక్ అని పిలుస్తారనమాట. సిట్రస్ ఫ్రూట్స్లో డైబ్యాక్గా పిలుస్తాం అనమాట. సిట్రస్ ఫ్రూట్స్లో దీన్ని డైబ్యాక్ డిసీజ్గా పిలుస్తూ ఉంటాం. లీవ్స్ అన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి కదా, అందుకనేసి డైబ్యాక్ డిసీజ్గా అంటాం అనమాట. నెక్స్ట్ సిట్రస్, అదేవిధంగా యాపిల్ ప్లాంట్స్ తీసుకుంటే వీటిలో ఈ బార్క్ మీద ఏమి ఏర్పడతాయంటే కొన్ని క్రాక్స్ ఫామ్ అవుతాయి అనమాట. బార్క్ అంతా కూడా పగుళ్ళుగా అయిపోతుంది అనమాట. ఈ పగుళ్ళ నుంచి ఏమవుతుందంటే ఒక మ్యూసిలేజ్ లాంటిది ఫ్లో అవుతూ ఉంటుంది, ఒక జిగురు పదార్థం కిందికి ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ లక్షణాన్ని ఎగ్జాంథీమాగా పిలుస్తాం అనమాట. ఎగ్జాంథీమాగా పిలుస్తాం అనమాట. ఎగ్జాంథీమా అని పిలుస్తాం అనమాట. ఏమంటామమ్మా? ఎగ్జాంథీమా అని పిలుస్తూ ఉంటాం అనమాట ఈ లక్షణాన్ని. పగుళ్ళలో నుంచి క్రాక్స్ ఎక్కడైతే బార్క్ క్రాక్స్ అయిందో ఆ ప్లేస్లో మనకి పగుళ్ళు వస్తూ ఉంటాయి. ఆ పగుళ్ళ నుంచి లైక్ ఏ మ్యూసిలేజ్ లేదా జెల్లీ లాంటి మనకి ఒక మెటీరియల్ కిందికి ఫ్లో అవుతూ ఉంటుంది. దాన్ని ఎగ్జాంథీమాగా పిలుస్తూ ఉంటాం అనమాట. ఎగ్జాంథీమా అంటాం అనమాట. టొమాటోలో అయితే మనకి పత్రాలు లోపలికి, బయటకు ఉండాల్సిన పత్రాలు లోపలికి చొచ్చుకొని పోయి వంకరలు తిరిగిపోయి ఉంటాయి అన్నమాట. పత్రాలు లోపలికి వంకరలు తిరిగిపోయి ఉంటాయి అన్నమాట. ఇవి ఈ కాపర్లో లోపాలన్నమాట. నెక్స్ట్ ఉన్నది మనకి ఇంకా బోరాను, మాలిబ్డినం, జింకు, క్లోరిన్. ఇవి మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము. నెక్స్ట్ వీడియో చూసిన వాళ్ళందరూ 10th లాస్ట్ డేట్ అమ్మ, ఎగ్జామ్ ఫీజు కట్టడానికి 10th లాస్ట్ డేటు మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. కంపల్సరీ ఫీజులన్నీ కట్టాలి, గుర్తుపెట్టుకోండి. 10th లాస్ట్ డేట్ ఎగ్జామ్ ఫీజుకి, తొందరగా వచ్చి కట్టేసుకోండి. రన్నింగ్ నోట్స్ కంపల్సరీ రాయాలి. వీడియోస్ చూడని వాళ్ళకి వీడియోస్ చూడమని చెప్పండి. థ్యాంక్ యూ.